మచాస్ పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా తొలి ఓడిఐలో ఫస్ట్ 8.1 ఓవర్స్లోనే మన టీమిండియా టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యి స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఏమైందంటే టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా ఓపెనర్స్గా రోహిత్ గిల్ పిచ్ పైకి వచ్చారు. రోహిత్ ఒక షార్ట్ బాల్ని డిఫెండ్ చేసే క్రమంలో రెన్సాకి క్యాచ్ ఇచ్చేశారు. హజెల్వుడ్ మాత్రం ఆ బాల్ని తెలివిగా షార్ట్ అండ్ బౌన్సర్ వేసి బ్యాటర్ని కన్ఫ్యూజ్ చేసేశారు. ఆ తర్వాత పిచ్ పైకి వచ్చిన కోహ్లీ కూడా డక్అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియన్ స్థాయిలో కోహ్లీకి ఇది ఫస్ట్ ఓడిఐ డక్అవుట్. రోకో జోడీ వెంటనే అవుట్ అయినప్పటికీ కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడతాడు అని అనుకుంటే తాను కూడా 8 ఓవర్లోనే తొలి బాల్కే వికెట్ కోల్పోయాడు. ప్రజెంట్ పిచ్ పై అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. అలానే వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. మన బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. చూడాలి మరి మన టీమిండియా ఎంత స్కోర్ చేస్తుందో. జస్ట్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.